రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత ప్రజలకు ఉపాధి కల్పించే గార్మెంట్స్ పరిశ్రమను అన్ని విధాలా ఆదుకుంటాము అని రాష్ట్ర బీసీ వెల్ఫేర్ అండ్ హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని 74 ఊడిగోలెం గ్రామంలోని టెక్స్టైల్ పార్కును స్థానిక శాసనసభ్యులు కాల్వ శ్రీనివాసులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రాయదుర్గం గార్మెంట్స్ యజమానులు కార్మికులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మంత్రి మాట్లాడారు. అనంతపురం జిల్లాలోని రాయదుర్గం, పామిడి పట్టణాల్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2002-2003 సంవత్సరంలో కోట్లాది రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులతో టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం వచ్చిన కాంగ్రెస్, వైకాపా ప్రభుత్వాలు వాటి గురించి పట్టించుకోకపోవడంతో నేడు చాలా దీనావస్థలో ఉన్నాయన్నారు. గత వైకాపా రాక్షస పాలనలో ఇలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజుల్లో పలు సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. రాష్ట్రంలో హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ శాఖ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో దుస్తుల తయారీ పరిశ్రమకు మహర్దశ తేవడానికి తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జిల్లాలోని గార్మెంట్స్ పరిశ్రమ, టెక్స్టైల్ పార్కుల పరిస్థితిపై ముఖ్యమంత్రికి సమగ్ర నివేదిక తయారు చేసి సమర్పిస్తామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే స్కిల్ లేబర్స్ కోసం ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. అమ్మకం, కొనుగోలుదారుల సమావేశం ఏర్పాటు చేసి పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పెట్టుబడిదారులను ఆహ్వానిస్తామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి సీఎం చంద్రబాబు తొలి ప్రాధాన్యత కల్పిస్తున్నారన్నారు. అనంతపురం జిల్లాలో 2014-2019 తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కియో కంపెనీ ఏర్పాటు చేసి వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. చంద్రబాబు నాయుడు విజనరీ వల్ల రాష్ట్రం అభివృద్ధి దిశలో పయనిస్తుందన్నారు. రాయదుర్గంలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో టెక్స్టైల్ పార్క్ అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా రాయదుర్గం గార్మెంట్స్ అసోసియేషన్ నాయకులు, ఓనర్స్, కార్మికులతో మంత్రి ఎస్ సవిత, ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో అనంతపురం హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ ఏడీ శ్రీనివాస్ రెడ్డి, రాయదుర్గం గార్మెంట్స్ అసోసియేషన్ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో ఉన్న టెక్స్టైల్స్ పార్క్కి విజిట్ చేశాము. గతంలో ఏదైతే పెద్దలు కాల్వ శ్రీనివాసులు గారు ఎంపీగా ఉన్న సమయంలో సెంట్రల్ నుంచి ఉమ్మడి జిల్లాకు 2 టెక్స్టైల్స్ పార్క్స్ తీసుకొచ్చారు. ఆ టెక్స్టైల్స్ పార్క్స్లో ఒకటి రాయదుర్గము, ఒకటి పామిడి. మరి అప్పట్లోనే అన్ని పర్మిషన్స్ తీసుకొచ్చి ఆల్రెడీ ల్యాండ్ అలాట్ చేసేసి డెవలప్మెంట్ చేసి ప్లాట్లు కూడా కొంతమందికి అన్నీ చేసడంతో కొన్ని ప్రభుత్వం మారడంతో 55 ప్లాట్లు, ఒక్కొక్క ప్లాట్ వచ్చి 20 సెంట్ల ప్రకారం ఇక్కడ ప్లాట్లు కూడా అలాట్ చేశారు. దాంట్లో 8 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయి వేలాది మందికి ఉపాధి కూడా చూపిస్తున్నాము. మరి మిగతా ప్లాట్లు నిర్వీర్యం అవ్వటం, అర్హులు కాని వాళ్ళకు ప్లాట్లు ఇవ్వటం ఇవంతా జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతం ఎక్కువగా గార్మెంట్స్ మీదే ఆధారపడిన ప్రాంతం, ఇది వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ ఉపాధి అవసరం అని తెలియటం కూడా తెలియజేసింది. అదేవిధంగా మేము తెలియజేసేది ఒకటే, రాష్ట్ర వ్యాప్తంగా 14-19లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గతంలో ఏమైతే హామీలు ఇచ్చామో అది మేము నెరవేరుస్తున్నాం. ఎక్కడ పరిశ్రమలు చూసినా చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పరిశ్రమలు, చంద్రబాబు నాయుడు గారు అజెండా ఒకటే. ఇప్పుడు కూడా దగ్గరలో ఉన్న టెక్స్టైల్స్ పాలసీ కూడా మేము మంచి పాలసీ కూడా తేవబోతున్నాం. ఒక పక్క గార్మెంట్స్కి వలన వేలాది మందికి, లక్షలాది మందికి ఉపాధి చూపించే గార్మెంట్స్ పరిశ్రమని మరికొన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయాలనేదే దిశ నిర్దేశించాం. అదేవిధంగా ఇక్కడున్న రాయదుర్గంలో ఎక్కువగా ఉపాధి కల్పించేది గార్మెంట్స్ ఇక్కడ. అదేవిధంగా కొంతమంది ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ కూడా గత ప్రభుత్వంలో ట్రైనింగ్ సెంటర్ కూడా తీసేశారు. ఆ ట్రైనింగ్ సెంటర్ను కూడా మేము మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మార్కెటింగ్ కూడా సదుపాయం కావాలన్నారు, దాన్ని కూడా పరిశీలిస్తాం. మరి ఇక్కడున్న ఓపెన్ సైట్స్ ఇంకా ఉన్నాయి. దాని అర్హులు ఎవరైతే దానికి ఎలిజిబిలిటీ ఉండి, దాని ట్రైనింగ్ ఉండి ఎవరైతే నడపగలరో వాళ్ళని మా అందరు జిల్లా అధికారులు, మేము, అన్నగారు అందరూ మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. మేడం, ఆన్లైన్ బిజినెస్ వచ్చిన తర్వాత టెక్స్టైల్కి చాలా గడ్డు పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు చెప్తున్నారు. ఆన్లైన్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ అయిపోయిందండి. ఇప్పుడు మేము కూడా తెలియజేసేది ఒకటే, వాళ్ళకు కూడా మేము శిక్షణ తరగతులు కూడా ఇవ్వబోతున్నాం. ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి, ఏ విధంగా అయితే ఇప్పుడు ఏ ట్రెండ్ ఏముందో ఆ ట్రైనింగ్ మేము కూడా మా డిపార్ట్మెంట్ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే, ఎక్కడ ఏం అవసరం ఉంది, ట్రెండ్ ఎలా ఉంది, అది ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి వాళ్ళకి ఏ విధంగా అయితే ఆన్లైన్లో ఏ విధంగా మనము మార్కెటింగ్ చేయగలము ఆ విషయాన్ని కూడా మేము కూడా తెలియజేస్తున్నాం. అది చాలా అవసరం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మేడం, మీకు టెక్స్టైల్ పార్క్కి కనీసం మౌలిక వసతులు కొద్దిగా కరువైనాయి. యాక్చువల్గా మెయిన్ అక్కడ గేట్ అంతా ఇదైపోతుంది. ఇంకోటి ఇక్కడ రెగ్యులర్ ఎంప్లాయీస్ లేరు. ఒక ఆయన ఎవరో పార్ట్ టైంగా ఉన్నారు.
5 సంవత్సరాలుగా చూశారు కదా సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఏమైపోయిందో మీకు తెలుసు. ఇప్పుడు అన్ని 100 రోజుల్లోనే మేము ఇక్కడికి వచ్చాం. 5 ఏళ్లుగా పరిపాలించిన రోజు ఏ రోజైనా ఇక్కడ ఒక టెక్స్టైల్ పార్క్ ఉంది, ఇక్కడ అందరికీ ఎంప్లాయ్మెంట్ చూపించాలని ఎవరైనా ఆలోచించారా? మరి కాలువ శ్రీనివాసులు గారు స్థానిక ఎమ్మెల్యే పెద్దలు ఇక్కడికి మమ్మల్ని పిలవటం, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉపాధి చూపించాలి, ఇక్కడ అన్ని మౌలిక వసతులతో పాటు మిగతా అరేంజ్మెంట్స్ కూడా అన్నీ చేస్తాం. ఏవైతే ఇక్కడ మీరు ఏదైతే టెక్స్టైల్స్ పార్క్ అని పెట్టామో ఆ పార్క్ నిరూపించి చూపిస్తామని కూడా తెలియజేస్తున్నాం.